కాక్రోచ్ జనతా పార్టీ మన దేశంలో చూసుకుంటే రెండు ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, ఇంకోటి బీజేపీ. కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఒక పార్టీనా లేకపోతే ఏంటి అనే దానిపై కూడా, అసలు ఇది ఎవరు స్థాపించారు, అసలు ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే దానిపై కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ ఒక సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగులందరూ కూడా దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని ఇతర వాటిలలో ఒక జర్నలిస్టులకు కావచ్చు, వేరే వాటిలలో కూడా ఇట్లా జాయిన్ అయ్యి ప్రభుత్వంపై తిరగబడుతున్నారని దానిపై కూడా కాక్రోచుల్లా బొద్దింకల్లా పుట్టుకొస్తున్నారు నిరుద్యోగులందరూ కూడా అని వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. మరి ఒక తండ్రి లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు దాదాపు దేశంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఆగ్రహానికి గురైనటువంటి సందర్భం ఉంది. మరి ఇది జరిగిన ఒక రోజుకి సందర్భంలో కూడా ఒక అభిజిత్ దీప్కే అనే ఒక వ్యక్తి యుఎస్లో ఉంటాడు, ఒక ఎన్ఆర్ఐ సంబంధించిన వ్యక్తి. అతను అక్కడ యుఎస్ నుంచి ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ పేజ్ని స్టార్ట్ చేసిన ఒక 4 రోజుల వ్యవధిలోనే ప్రస్తుతానికి ఇప్పుడైతే 20.8 మిలియన్ ఫాలోవర్స్ అయితే సాధించింది. జస్ట్ 67 పోస్ట్లే ఉన్నాయి. దాదాపు 20.8 మిలియన్ ఫాలోవర్స్ అయితే రావడం జరిగింది. మరి ఇంతమంది ఎందుకు వచ్చారు? నిరుద్యోగులందరూ కూడా ఏకమయ్యి, సరే ఇందులో నిరుద్యోగులే ఉన్నారా అని అంటే దాదాపు ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ అయిన కాడ నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇతర దేశాల నుంచి కూడా ఫాలోవర్స్ రావడం జరిగింది. మరి అసలు ఇదేంది? దీనికి ఒక మేనిఫెస్టో పెట్టారు. దాంట్లో కొంతమంది వీడియోలు చేసుకుంటా, నేను తెలంగాణకు సంబంధించిన సీఎం వ్యక్తిగా నేను ఇక్కడ పోటీ చేస్తున్నా అని చెప్పి ఒక వ్యక్తి వీడియోలు చేసి పెట్టడం. సోషల్ మీడియాలో ఏది వస్తే అది, ఆ వీడియో అనేది అది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అది అందులో వాస్తవం ఎంత ఉంది, అది కనీసం కొంచెం కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తులు కూడా ఫాలో అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. నిరుద్యోగుల వరకే ఫాలో అయ్యారంటే కాదు, ఇతర దేశాల వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యారు. మరి ఎందుకు ఫాలో అయ్యారు? అసలు రీజన్ ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి, ఒక సూర్యకాంత్ అనే వ్యక్తి కూడా ఇక్కడ వ్యాఖ్యలు చేసిండు, కరెక్టే. దాని తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ప్రభుత్వంలో ఉన్న వాటన్నిటిపైన కూడా బురద చల్లుతున్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎవరో ఒక వ్యక్తి ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీలో మీడియా సెల్గా మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి, అప్పుడు కాశ్మీర్లో జరిగిన 370 ఆర్టికల్స్ సంబంధించిన వాటిపై కూడా వ్యతిరేకం కాశ్మీర్ సైడ్ నిలబడినటువంటి వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీని నిర్మించిండు. ఇది పార్టీయా లేకపోతే వెబ్ పేజా అనే దానిపై కూడా మా మిత్రుడు వైద్యుల మారుతితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఫోన్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఆయన ఏం చెప్తాడో చూసి దాని తర్వాత మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మారుతి, బాగున్నా? నువ్వు లైవ్ లో ఉన్నావు. ఒకటి, కాక్రోచ్ జనతా పార్టీ అనేది కూడా ఒక జంజీ ఉద్యమం అయితే తీసుకొస్తుంది. సిజిఐ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వాటన్నిటిపైన ఒక కొత్త పార్టీని నిర్మించినామని చెప్పి కూడా వార్తలు వస్తున్న సందర్భం ఉంది. దాదాపు 20 మిలియన్స్ పైగే ఫాలోవర్స్ పెరిగినట్టు పరిస్థితి ఉంది. అయితే ఇంతకు ముందు కూడా ట్విట్టర్లో అకౌంట్ ఉంటే దాన్ని కూడా ఒక బీజేపీ పార్టీ కూడా బ్లాక్ చేయించిందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉంది? అసలు అభిజిత్ దీప్కే అనేవాడు ఎవరు? ఫస్ట్ థింగ్, మీరు జెన్జీ ఉద్యమం అన్నారు, దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. జెన్జీ ఉద్యమం కాదు. ఇప్పుడు మీరు జెన్జీ, నేను జెన్జీ, మనం జెన్జీ జనరేషన్ కదా. ఓకే, మీరు కాక్రోచ్ పార్టీ ఫాలో అవుతురా? లేదు. ఓకే, మీకు అభిజిత్ ఏమైనా ప్రేరణ పొందించాడా? లేదు. సో అది ఇంకా గట్టిగా మాట్లాడితే, తెలుగు వాళ్ళు అయితే కామెడీకి ఎందుకు ఫాలో అయినామని నలుగురిని అడిగితే ఏదో అట్లా కామెడీకి అట్లా ఫాలో అయినామని చెప్పినారు. ఇంకొకటి ఏంటంటే, ఫాలోవర్స్ 20 మిలియన్ అని కాకుండా పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, టర్కీ నుంచి మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ ఫ్లాగ్ పెట్టుకున్నా కూడా సెర్చ్ చేసి అంతమంది కనిపిస్తారు. అంటే ఫ్లాగ్ పెట్టుకోకుండా ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మీరు భారతీయులు, మీరు బయోలో నేషనల్ ఫ్లాగ్ పెట్టుకుంటారు, లేదా మీ ఇండివిజువాలిటీ పెట్టుకోవచ్చు అని ఏం లేదు కదా. సో మీరు ఇండియానే కదా. అట్లా పాకిస్తాన్ లో కూడా ఫ్లాగ్లు పెట్టుకునే వాళ్ళు కూడా మస్తు మంది ఉంటారు. సో ఇది ప్రోపగండా. ఆయన బీజేపీకి వ్యతిరేకం అని చెప్తే ఎక్కడ వాళ్ళని ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అదొక ఇన్స్టాగ్రామ్ పేజ్ కాబట్టి ఎవరైనా ఫాలో అవ్వచ్చు. దాంట్లో ప్రత్యేకంగా పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఫాలో అయ్యారని అయితే పెద్ద రూల్ అయితే కాదు కదా అది. అసలు ఎవరు అభిజిత్ దీప్కే అనే అసలు ఆ వ్యక్తి ఎవరు?
అతని గురించి ఏం చెప్తావు మరి నీకు? బేసిక్ గా ఆల్రెడీ ఈ రోజే రిలీజ్ చేసిన. ఏంటంటే ఆల్రెడీ అందరికి ఓపెన్ సీక్రెట్ ఆడ ఆప్ పార్టీలో పనిచేసిండు, ఆమ్ ఆద్మీ పార్టీ మీమర్ గా. తర్వాత అదే పార్టీలో అండదండలన్నీ చూసుకొని బాస్టన్ కి లీవ్ అవుతున్నా అని చెప్పిండు, అది కూడా ట్విట్టర్ లో పెట్టిండు. మమతా బెనర్జీని పొగిడిండు, షీజ్ అ ఫైటర్ అన్నాడు. 2 లక్షల మంది వెస్ట్ బెంగాల్ లో పోయి ఆర్మీని డిప్లాయ్ చేస్తే వాళ్ళు తాలిబన్లలా వర్ణించిండు. మన ఇండియన్ ఆర్మీ తాలిబన్లు అంట. ఇంకా మన ఇండియన్ ఆర్మీ తాలిబన్లు అన్నోనికి ఇంకా నేషన్ మీద ఇంటిగ్రిటీ మీద ఏం నమ్మకం ఉంటది? అండ్ ఫస్ట్ థింగ్, యుఎస్ లో ఉండి పార్టీ పెట్టి ఈడ జెన్జీలో ఉద్యమం చేస్తాడని మాట్లాడడం ఏంది? ఈడుండాలి కదా కదా. ఇంకోటి ఫస్ట్ థింగ్, ఇంతకు ముందు కాశ్మీర్ 370 ఆర్టికల్ అబాలిషన్ కి వ్యతిరేకంగా కాశ్మీర్ కి స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ స్టేటే కాదు ఇంకా తర్వాత దేశంలో అన్నైతే అని చెప్పిండు. సో ఇది ఆడ మీరు అదే కాక్రోచ్ కి హిట్ కొడితే కేజ్రీవాల్ వెళ్తాడు అంతే, మళ్ళీ హిట్ కొడితే వస్తాడు, అయిపోయింది. కేజ్రీవాల్ గారిని అంటలేదు, నార్మల్ గా. ఓకే, అదే సిజేఐ సూర్యకాంత్ కూడా చేసిన వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే నిరుద్యోగులందరినీ కూడా కాక్రోచ్లతో పోల్చిందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మరి నిరుద్యోగులను ఆ విధంగా పోల్చడం ఎంతవరకు కరెక్ట్? కాంటెక్స్ట్ అక్కడ ఏ లాయరు ఏ కేసులా ఎప్పుడు వచ్చిండు అనే కాన్సెప్ట్ లో మాట్లాడాలి. తర్వాత ఆయన క్లారిఫికేషన్ ఏమి ఇచ్చినాడు? నేను ఎవరైతే ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని లాయర్లుగా ఎంప్లాయర్లుగా వేరే ఫీల్డ్లలో ప్రొఫెషన్స్ వచ్చి ఇట్లా ఏమైనా ప్రాజెక్ట్ ఆపడమో ఇలాంటి వాటికి వస్తున్న దానికి తాలూకా ఫ్రస్ట్రేషన్ చూపించాడని చెప్పాడు. ఫస్ట్ థింగ్, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అంటే ఒక తండ్రిలాగా దేశానికి, మొత్తం న్యాయ వ్యవస్థకి కదా. అలాంటి వ్యక్తి క్లారిఫికేషన్ ఇచ్చిండు. ఈ గ్యాప్ లో వీళ్ళు జెన్జీ పెట్ట. ఫస్ట్ థింగ్ ఇంకోటి, మీరు మేనిఫెస్టో ఉంటది, ఐడియాలజీ ఉంటది, ఏ పార్టీ అయినా కదా. అవును, వాళ్ళ మేనిఫెస్టో 50% ఉమెన్ ఇన్ రిజర్వేషన్ ఇదంతా బాగుంది, అంతవరకు బాగుంది, కొంచెం వినడానికి చూడడానికి బాగుంది, ఓకే, ఐ యాక్సెప్ట్. కానీ దాని తర్వాత ఏమన్నారు? మీరు ఒకవేళ కాక్రోచ్ అయితే, కాక్రోచ్ పార్టీ ఫాలో అయితే బీజేపీని అన్ఫాలో చేయమన్నాడు కదా. ఇంకొకటి, సో క్లియర్ గా అది. ఇప్పుడు ఇంకొకటి, నేను కాంగ్రెస్ పార్టీని ఎంత వ్యతిరేకిస్తానో నీకు వ్యక్తిగతంగా తెలుసు, నేను ఏదీపీలో ఉన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు, అండ్ మనం కాలేజ్ రోజుల్లో నీకు తెలుసు కదా. కాంగ్రెస్ కన్నా వ్యతిరేకించే పార్టీలు దేశంలో 2 ఉన్నాయి. ఇంతకన్నా దిగజారన్న ప్రతిసారి ఇంకా దిగజారిన పార్టీలు అవి. అదే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాళిస్తాన్ తీవ్రవాదుల లింకులు ఉన్నాయని అందరూ ఓపెన్ గానే తెలిసింది. అండ్ ఈమెనేమో తెలిసిందే, మొత్తం బంగ్లాదేశ్ నుంచి అలా నీడ చొరబడుకొని మొత్తం పవర్ కోసం ఎంత నీచానికైనా దిగజారిన వాళ్ళు. వీళ్ళకి సపోర్టివ్ గా, వీళ్ళకి మోటివ్ గా ఉండేటోళ్ళు ఎట్లా అయినా యాంటీ నేషనల్ అవుతారు. యాంటీ నేషనల్ అనేది నేను ఏదో గాల్లో చెప్పట్లే. The people who are against the nation interest is known as anti-national. కదా. సో యాంటీ నేషనల్ కాబట్టి 4 రోజుల ముచ్చట, ఇది ఏమి ఉండదు. అండ్ పార్టీ అనేది నిరుద్యోగుల నుంచి కావచ్చు, నిరుద్యోగులు అన్న మాటల నుంచి కావచ్చు, ఒక తిరుగుబాటు రాకపోతుంది ఇండియాలో. కొత్త పార్టీ కూడా అవతరించబోతుంది. బీజేపీ కాంగ్రెస్ ధీటుగా ఢీకొట్టే విధంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఉండబోతుందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. పార్టీయా లేకపోతే ఒక వెబ్ పేజా ఎట్లా? బర్రెలక్క కూడా ఇంతకు ముందు రెవల్యూషన్ చేసింది. బర్రెలక్క కూడా చాలా ఓట్లు వచ్చినట్టున్నాయి. మరి ఇప్పుడు అంటే ఆవిడ నిరుద్యోగుల గురించి ఆవిడ పోరాడింది. ఇంకోటి 100 వస్తుంటాయి. ఆల్రెడీ కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. సరే ఎఫ్కోర్స్ ఆయన బీఆర్ఎస్ అయ్యండి వచ్చి, కానీ ఒక నిజాయితీగా ఒక మాట చెప్పారు. ఏమన్నారు? వ్యక్తులు పార్టీ పెడితే నడవండి, ఆల్వేస్ సిచ్యువేషన్ అండ్ ఈక్వేషన్ అని చెప్పారు. సో సిచ్యువేషన్ అండ్ ఈక్వేషన్ లోనే వస్తాయి. ఆ విధంగానే ఒక ఐడియాలజీ ఉండాలి. ఫస్ట్ నీ పార్టీ ఐడియాలజీ ఏంటి చెప్పు. ఐడియాలజీ ఉంటే విజన్ ఉంటది. విజన్ ఉంటే ముందు అట్లా. ఒక్క నిమిషం, మీరు అన్నారు కదా ఫాలోవర్స్ 20 million అని. ఇప్పుడు 8.9 million బీజేపీకి, అంతే 9 million ఎవరు. కాంగ్రెస్ కి ఎంత మంది తెలుసా? 13 million అంటే 4 million ఎక్కువ. మరి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎంత 400 సీట్లు ఉన్నాయా దేశంలో? సో ఇన్స్టాగ్రామ్ ఓట్లలా కన్వర్ట్ అయితే అంటే మరి ఆవిడ సినీ తారలు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఆలే సీఎం, ఇప్పుడు హీరోయిన్లు ఉన్నారు, పేర్లు ఎందుకు కానీ వాళ్ళకి కూడా ఎక్కువ ఫాలోవర్లే ఉంటారు కదా. సీఎం అయిపోయారా, పిఎం అయిపోయారా? కాదు కదా. సో అది ఇప్పుడు లేకపోతే ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ మాత్రమేనా? ఏం చెప్తారు? ఇది పార్టీనా లేకపోతే ఇది ఎలక్షన్ కమిషన్ లో చూసుకున్నట్లయితే ఇది రిజిస్టర్ కాలే పార్టీ పేరుగా? పార్టీ మీరు చాలా దూరం వెళ్తారు. పార్టీ అంటారు ఇన్స్టాగ్రామ్ లో పేజ్, అంతే అంతే. అది ఇప్పుడు పార్టీ అంతా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మారుతి. థ్యాంక్ యూ జై హింద్. అది
మారుతి చెప్పిన విషయం చూసుకున్నట్లయితే ఇది ఒక వెబ్ పేజీ మాత్రమే, ఇది పార్టీ కాదు. పార్టీకి సంబంధించి అందులో ఒక మేనిఫెస్టోని తయారు చేసుకున్నారు, అందులో ఇవన్నీ చేసుకున్నారు. కానీ ఇది ఎలక్షన్ కమిషన్లో మాత్రం రిజిస్టర్ చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ చేసుకున్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇప్పుడు ప్రధాన పార్టీలు. అలాగే ఎక్కడికిక్కడ రాజకీయం ఉంటుంది. ఒక స్టేట్ని దాటి ఇంకో స్టేట్కి అయితే రాజకీయాలు పోవట్లేవు. రీసెంట్గా చూసుకున్నట్లయితే తమిళనాడులో కూడా చూసుకున్న జంజీ ఉద్యమాలు వస్తాయని అనుకున్నారు. కాకపోతే అక్కడ ఆ డిఎంకే పార్టీ కావచ్చు, ఏఐడిఎంకే పార్టీలన్నీ కూడా కలిసి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు సీఎం ఫామ్ అయ్యేది. కానీ అక్కడ వాళ్ళ కొంతమందిని అలైన్ చేసుకొని అక్కడ విజయ్ పార్టీ కూడా రావడం జరిగింది. అంటే జంజీ ఉద్యమాలు వస్తాయని చెప్తున్నారు. ఎట్లా వస్తాయి? నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు జంజీ ఉద్యమాలు వచ్చినాయి. అక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థ వేరు, బంగ్లాదేశ్లో ఉన్న రాజకీయ వ్యవస్థ వేరు, మన దగ్గర ఉన్న రాజకీయ వ్యవస్థ వేరు. మన దగ్గర ఉన్న ఇండియన్ ఆర్మీ అంతకన్నా గట్టిది. ఒక పేజీ స్టార్ట్ అయినప్పుడు అందులో వచ్చిన వార్తలను చూసుకొని ఎవరో ఎక్కడో ఒక ఉద్యమాన్ని తీసుకొస్తారు, ఆ ఉద్యమంలో పడి అందరూ వెళ్ళొచ్చు, అందులో వాస్తవం ఎంత ఉంది, అది ఎవరు స్టార్ట్ చేశారు, అతనికి వ్యక్తిగతంగా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎక్కడుంది, అసలు ఆయన ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడు, ఏమేం చేసిండు అని అన్నీ కూడా చూసుకొని ఫాలో అవ్వాలి. ఇప్పుడున్న ట్రెండ్ సర్కిల్లో కానీ నిరుద్యోగులందరూ కూడా ఏదో సంతోషానికి ఫాలో అవుతున్నా అని చెప్తున్నారు, ఏదో టైంపాస్కి ఫాలో అయ్యాను అని చెప్తున్నారు. కరెక్ట్గా ఉద్దేశపూర్వకంగా నువ్వు ఎందుకు ఫాలో అయినావని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం ఏంటి? వచ్చిన ఇప్పుడు పెట్టుకున్న పార్టీలు పెట్టుకున్న ప్రతి ఒక్కటి కూడా అదే స్థాయిలో అదే పార్టీకి ధీటుగా నిలబడినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్న నిరుద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా వచ్చే వార్తలన్నింటిలో కూడా ఎంతవరకు వాస్తవం ఉందని కూడా తెలుసుకోవాలి. ఉన్నది ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అని ఉన్నది, 20.8 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు, పోస్టులు పెడుతున్నారు. మధ్యలో నేను ఈ స్టేట్కి నేను సీఎంగా నేను నిలబడబోతున్నా కాక్రోచ్ జనతా పార్టీ నుంచి. అంటే అదే ఎలక్షన్ కమిషన్లో రిజిస్టరే కాలే, నువ్వు ఎట్లా పార్టీకి సీఎంగా నిలబడతా అంటావు? ఈ స్టేట్కి తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడుకి ఎక్కడ ఎలక్షన్ కమిషన్లో ఏమైనా రిజిస్టర్ అయ్యిందా ఇది పార్టీ అని? ఎక్కడో ఒక మేనిఫెస్టో, చిన్న మేనిఫెస్టో పెట్టి ఈ విధంగా చేస్తా, నేను మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పంగానే అది పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని చేయాలి కదా. సరే నువ్వు ఇక్కడ ఇండియాలో ఉండి పార్టీ పెడితే అనుకోవచ్చు, నువ్వు ఎక్కడో యూఎస్లో ఉండి అక్కడ ఒక కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసుకొని ఇంక అక్కడే ఉంటే సరిపోద్దా? నువ్వు ఇండియాలో వచ్చి కదా చెప్పాల్సింది. మారుతి చెప్పింది కూడా చూసుకున్నట్లే ఇంతకుముందు కూడా ఆయన కొన్ని విషయాలలో కూడా మన ఇండియాని, మన ఆర్మీని కూడా తాలిబాన్లు అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ముఖ్యంగా యువత అలాగే నిరుద్యోగులు అందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఒక పార్టీ కాదు, ఇది జస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజీ మాత్రమే. సరే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, యువత ఏ విధంగా జంజీ ఉద్యమాన్ని తీసుకొస్తారు, ఆ రెవల్యూషన్ ఎలా ఉంటుంది, మరి కాంగ్రెస్కి బీజేపీకి ధీటుగా ఉండబోతుందా, యువత అంతా తలుసుకొని ఏం చేయబోతున్నారు అనే అంశాలు కూడా సరే రావచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది జస్ట్ పేజ్, ఇది పార్టీ కాదు, ఇది జస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ మాత్రమే. అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పార్టీ, దీనికి నేను సీఎం అభ్యర్థిగా ఉండబోతున్నాను, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తా, లేకపోతే పీఎంగా నేను ఉండబోతున్నా అని అపోహలు పెట్టుకోవకండి. ఇది జస్ట్ పేజ్ మాత్రమే. అందరూ అబ్జర్వ్ చేయాలా, చూడండి. జస్ట్ పేజ్, ఇది పార్టీ కాదు. ఎలక్షన్ కమిషన్ దాంట్లో కూడా ఇది రిజిస్టర్ అయితే కాలేదు. గుర్తుపెట్టుకోండి అందరూ.